హనుమకొండ జిల్లా పరకాల మండలంలో 10 గ్రామాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలను పరకాల ఏసీపీ సతీష్ బాబు, సీఐ క్రాంతికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ 10 గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. 3 సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు బందోబస్తు పెంచామని చెప్పారు. ప్రజలు ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని ఏసీపీ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ ఈ రోజు జరుగుతూ ఉంది. పర్కాల్ పరిధి లోపల 10 గ్రామాల లోపల ఈరోజు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దీనిలో పోలీసు వాళ్ళు గుర్తించినటువంటి 3 సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు ఉన్నవి. మిగతా 7 మాత్రం నార్మల్ గా ఉన్నవి. అన్ని చోట్ల కూడా ఆ స్కేల్ ప్రకారం బందోబస్తు చేయడం జరిగింది. దాదాపు 100కు పైగా పోలీస్ అఫీషియల్స్ ఆల్ ర్యాంక్స్ ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. దీనిలో 4 రూట్ మొబైల్స్ ఉన్నవి, అట్లాగే స్టార్టింగ్ ఫోర్స్ ఉన్నది, అట్లాగే స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు పొద్దున్న 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియ ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతున్నది. ఇప్పుడు మేమున్నటువంటి ఈ ప్రాంతం ఇది నాగారం, ఇది కూడా సమస్యాత్మక గ్రామాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు దాదాపు 1000కి పైగా ఓట్లు పోలై ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగానే జరుగుతున్నది. అందరు సహకరించి ఇట్టే ప్రశాంతంగా జరగని వాళ్ళని జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా తరఫుకెళ్ళైతే అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాము. ఫోర్స్ కూడా అదే విధంగా అదే స్కేల్లో డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. అంత ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పుడు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ప్రశాంతంగా జరుగుతుంది ఇప్పటివరకు అయితే పోలింగ్.